మార్గదర్శకం అంటే వేదములు, అపౌరుషేయమైన శృతులు. ఆ వేదాలే మనకి మార్గదర్శకం. ఏ మార్గంలో మనం నడవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మనం ఆహారం చేయాలి, ఏ ఆహారం చేయరాదు, ఎప్పుడు ఆహారం చేయాలి, ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఇట్లా అన్ని విషయాలు కూడా భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు విధాల మన ఉన్నతి కోసరము, ఉన్నత స్థితి కోసరము మనకి మార్గదర్శకంగా ఉండేది వేదాలు. ఆ వేద మార్గంలోనే మన వాళ్ళందరూ కూడా నడుస్తూ ఈ దేశం సుభిక్షంగా ఉన్నది, ప్రశాంతంగా ఉంటుంది, సౌజన్యంగా ఉంటుంది. ఎన్నో ఆపదలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సంశయాలు, ఎన్నో సంకటాలు, ఎన్నో విఘ్నాలు, ఎన్నో విక్షేపాలు, ఎన్నో వ్యత్యాసాలు ఏమున్నా ఐకరూప్యం అందరూ కలిసి ఉన్నారంటే అందరినీ గౌరవిస్తుంది, అందరినీ గుర్తిస్తుంది మన ధర్మం. అందరికీ పుణ్యము, అందరికీ భగవంతుని ఆశీర్వచనము వచ్చేటట్టుగా ఈ సనాతన హైందవ ధర్మం ఉన్నది. ఈ సాఫ్ట్వేర్ దీనికి పనికొస్తుంది, ఈ సాఫ్ట్వేర్ ఇది పనికొస్తుంది, ఇది వీళ్ళు వరకే చూసేదానికి అవుతుంది, వీళ్ళు దీన్ని వాడుతారు అంటారు. దాంట్లో ఏదైనా తేడా వస్తే ఆ టెక్నాలజీ కూడా మంచిదైనా దాన్ని సరిగా వాడకపోతే ఇప్పుడు ఏనుగా నీళ్లు అట్లే లాగేస్తుంది. అట్లా 50 లక్షలు పోయింది, ఇన్ని లక్షలు పోయింది అన్నారు. మధ్యలో 1 సంవత్సరం ముందు జాగ్రత్తగా ఉండండి అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్ని వేసి ఇదన్నీ చేశారు.